హార్ట్ పేషెంట్స్కు మేము ఒక సపరేట్ ఫుడ్ ఇస్తాం. ప్లేట్ 1లో 250 గ్రాములు అన్ని రకాల వెజిటబుల్స్ అన్ని బాయిల్ చేసి ఇస్తాము. సెకండ్ ప్లేట్లో ఇది సొరకాయ, ఇది బీట్రూట్ కర్రీ, ఇది ఏమో రాడిష్ కర్రీ, ప్లస్ ఇది నువ్వుల లడ్డు ఇస్తాం. రామబాణం లాగా పనిచేసేది హార్ట్ గురించి. గార్లిక్ కొలెస్ట్రాల్ తక్కువైతుంది, మెటబాలిజం పెంచుతుంది. గోధన్ అర్క్ అని గోమూత్రం అంటారు దీన్ని. రామబాణం లాగా పనిచేస్తుంది క్యాన్సర్కి. బాడీలో ఉన్న టాక్సిన్ తీసేస్తుంది, డర్ట్ తీసేస్తుంది, మోషన్ ఫ్రీ అయిపోతాయి, యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. ఒక 5-6 వేపాకులు ఉదయం నమిలి హాట్ వాటర్ తీసుకొని, సాయంత్రం నమిలి హాట్ వాటర్ తీసుకోండి. ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్కు టిల్ 31 ఆగస్ట్ వరకు మేము ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం. ఎవరైనా రావచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మన ఇండియాలో పెరిగిపోతున్న కేసుల్లో క్యాన్సర్ ఒకటి, అలాగే హార్ట్ అటాక్స్ ఒకటి. క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. అది లాస్ట్ స్టేజెస్లో బయటపడేది మాత్రం చాలా కష్టం. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో మాత్రం ఒకవేళ దాన్ని గుర్తిస్తే దాన్ని కంప్లీట్గా రికవర్ చేయొచ్చు అని అంటున్నారు. మనతో ఉన్న శ్రీనివాస్ గుప్తా గారు, హోలిస్టిక్ కన్సల్టెంట్, గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్, బోయిన్పల్లి, సికింద్రాబాద్ నుంచి. ఇక్కడ అసలు ఈ గుప్తా వెల్నెస్ సెంటర్ అంటే ఏంటి, దేనికి మెడిసిన్స్ అందిస్తారు, అలాగే క్యాన్సర్కి, హార్ట్ అటాక్కి ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళు అక్కడ ఇస్తారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో చాలా రోగాలకి మీరు అంటే చాలా సింపుల్ రెమెడీస్ చెప్తూ ఉన్నారు చాలా కాలం నుంచి. ఇప్పుడు క్యాన్సర్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అసలు క్యాన్సర్ అనేది మనకి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో బయటపడడం అనేది చాలా చాలా తక్కువ సందర్భాల్లో, రేర్ కండిషన్లో, లేకపోతే థర్డ్ అండ్ ఫోర్త్లోనే బయటపడతాయి. అసలు ఎందుకు వీటి సిమ్టమ్స్ అనేవి ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ పెరిగినా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? చేస్తున్నారమ్మా. ఇప్పుడే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేస్తుంది. స్లోగా పీపుల్ అలా అందు గురించి బ్లడ్ టెస్ట్లు వచ్చేసాయి. చాలా రకాల బ్లడ్ టెస్ట్ వచ్చేసాయి. సో దట్ వీ కెన్ డిటెక్ట్ లిటిల్ ఎర్లీ ఓన్లీ. నో ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ ద హార్ట్. యంగ్ ఏజ్ లో కూడా హార్ట్ బ్లాక్స్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రీసెంట్ గా కరోనా వచ్చినాక కూడా చాలా మంది టీనేజ్ లో ఎక్కువగా అబ్బాయిలు మాట్లాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, హార్ట్ అటాక్ వస్తుంది, జిమ్ చేస్తున్నారు, పడిపోతున్నారు. సో వాళ్ళందరికీ ప్రికాషన్స్ ఏంటంటే మా వెల్నెస్ సెంటర్లో నేషనల్ పద్ధతిలో మేము హెల్ప్ చేస్తున్నాను. మనకు పేషెంట్ వచ్చారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు స్టెంట్ ఏమన్నారంటే ఒక 10 days తర్వాత అమ్మన్నారు. సో అతను డాక్టర్ గారు మాకు స్టెంట్ లేకుండా మీరైనా హెల్ప్ చేస్తారని మతంకి వచ్చారు. మా వెల్నెస్ సెంటర్లో చాలా R&D చేస్తున్నాం. మా R&D టీం ఉంది. ఈ హార్ట్ గురించి బ్లాక్స్ ఎలా క్లియర్ చేయాలి, కొలెస్ట్రాల్ ఎలా చేయాలి, దాని గురించి మన ప్రేక్షకులు కొన్ని ఇంట్లో దొరికే వస్తువులు చెప్తున్నానమ్మా. హార్ట్లో బ్లాక్స్ క్లియర్ చేయడానికి, కాల్షియం స్కోర్ తగ్గించడానికి ఒక 3 రకాల వెజిటబుల్స్ చెప్తున్నాను, జ్యూసెస్ చెప్తున్నాం. ఒకటేమో సొరకాయ 250 ml తీసుకోవాలి. ఒక వారం సొరకాయ జ్యూస్ తీసుకోవాలి. ఒక వారం ఏమో బూడిది గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలి. దీన్ని యాష్ గారు అంటే చాలా మంది ఇంటి బయట నజర్ రాకుండా తీసుకోమంటారు. చాలా బాగుంటుంది. ఒక రామబాణం లాగా పనిచేస్తుంది హార్ట్ వాళ్ళకు. ఒక బాడీ అనేది అమృతం, అది దీని జ్యూస్ అనేది అమృతం లాగా పనిచేస్తుంది. 1వ వారం, ఇది 2వ వారం తీసుకోవాలి. ఇదేమో 3వ వారం తీసుకోవాలి. ఒక వారం 250 ml అట్లా తీసుకోండి. 2 ఎంటీ స్టమక్లు తీసుకోండి. ఉదయం 1వ వారం, 2వ వారం, 3వ వారం. ఫస్ట్ మీరు అన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, కొలెస్ట్రాల్ అన్ని టెస్ట్ చేసుకోండి, బీపీ కూడా చూసుకోండి. ఒక 9 weeks తర్వాత మళ్ళీ టెస్ట్ చేయండి. మీకు ఈజీగా కొంతమంది 20%, కొంతమంది 10%, కొంతమంది 40% తక్కువ ఉంది అంటారు. డాక్టర్ గారు మాకు చాలా తక్కువ ఉందండి, ఎవరికైతే సీవియర్ ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే 2 సార్లు కూడా తీసుకోమంటున్నాం. ఒకటి ఇలా తీసుకోలేదనుకోండి, దానిలో కొంచెం ఉసిరికాయ వేసేసేసేయండి, లేకపోతే పైనాపిల్ కూడా వేసేసేయచ్చు. కొంచెం టేస్ట్ ఎన్హాన్సర్ అనమాట. సో దట్ ఒకటే తాగాలంటే కష్టం కాబట్టి స్మాల్ పర్సెంటేజ్, ఒక 10% పైనాపిల్ కలిపితే కొంచెం వాళ్ళకి ఒకరోజు పుదీనా వేయండి, ఒకరోజు పైనాపిల్ వేయండి, ఉసిరికాయ వేసేసేయండి, అల్లం వేసేసేయండి. మీరు ఏది అంతనే స్టార్ట్ చేస్తారు, దీంతోనే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ ఇంట్లో ఆయుష్ గార్డ్ ఉంది అనుకోండి, ఒక వారం ఇది, ఒక వారం ఇది, రోజు ఒకసారి తీసుకోండి. ఒకవేళ మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్యూట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రెత్లెస్నెస్ ఉంది, ఆయాసం ఉంది, చెస్ట్ లో పెయిన్ వస్తుంది అంటే ఈవెన్ యూ కెన్ టేక్ 2 times ఆల్సో. మార్నింగ్ ఈవినింగ్ కూడా తీసేసుకోవచ్చు. మన ఒక పేషెంట్ వచ్చాడు, అతనికి మా హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి ఒక వారం మొత్తం దానికి ఈ జ్యూస్ ఇచ్చాము, సొరకాయ ఇచ్చాము. ఉదయం ఏమో సొరకాయ జ్యూస్, మధ్యాహ్నం ఏమో సొరకాయతో కిచిడి చేసాం మేము. ఓన్లీ సొరకాయ, దాని లేకపోతే ఏముండదు. సొరకాయ కిచిడి. మళ్ళీ రాత్రికేమో సొరకాయ సూప్
ప్లస్ మేము యోగా చేయించాము, ఎక్సర్సైజ్ చేయించాము, డికాక్షన్స్ ఇస్తాం. అతనికి ఒక 1 వీక్లోనే చాలా డాక్టర్ గారు మాకు చాలా ఆయాసం ఉండే, బ్రెత్లెస్నెస్ ఉండే, చెస్ట్ పెయిన్ వస్తుండే, నాకు చాలా వరకు తక్కువ ఉంది అన్నారు. మా వెల్నెస్ సెంటర్లో ఇది రామ్మానంలాకి మేము ఒక అర్జున్ కా చాలని ఒక చెట్టమ్మ, దాని బెరడు అది ఇస్తాం. ప్లస్ ఇది దాల్చిన చెక్క ప్రతి ఇంట్లో ఉంటుంది, ఇది బిర్యానీలో అక్కడక్కడ వాడతారు. మేమేం చేస్తాము, ఒక స్మాల్ పీస్ వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసి దాన్ని డికాషన్ ఇస్తాం. రోజు 2 సార్లు 3 సార్లు 4 సార్లు డికాక్షన్ ఇస్తాం. ఒకవేళ పేషెంట్కి వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, వెయిట్ తగ్గిస్తాం. డిఫరెంట్ న్యాచురల్ మెథడ్లో వెయిట్ తగ్గిస్తాం. ప్లస్ స్మోకింగ్ ఒకటి అవాయిడ్ చేయాలి, లిక్కర్ కూడా అవాయిడ్ చేయాలి. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మేము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూపిస్తాం, అనులోమ్ విలోమ్ చూపిస్తాం, కపాల బాతి చూపిస్తాం, డిఫరెంట్ న్యాచురల్ థెరపీస్ చేస్తాం. మేము హృదయ బస్సీ అని చేస్తాం, హార్ట్ చుట్టూ గోధుమ పిండి పెట్టేసేసి ఆ పంపింగ్ పెరగడానికి మెడికేటెడ్ ఆయిల్ వేస్తాం తీస్తాం అలా 40 నిమిషాలు చేస్తాం. దానివల్ల హార్ట్ పంపింగ్ పెరుగుతుంది. చాలా మంది డాక్టర్ గారు మేము పేస్ మేకర్ వాడతాం, అది వాడతాం, వేరే ఆర్టిఫిషియల్గా ట్రై చేస్తారు. కానీ మా వెల్నెస్ సెంటర్కి వస్తే ఈ ఫుడ్డు, ఈ ఎక్సర్సైజు ఇవన్నీ నేచురల్ పద్ధతిలో హార్ట్ పంపింగ్ పెంచుతున్నాము. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్ తక్కువవుతుంది. అలా అన్ని నేచురల్ పద్ధతిలో చేస్తాం. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హార్ట్ పేషెంట్స్కు మేము ఒక సపరేట్ ఫుడ్ ఇస్తాం, అది చాలా ఇంపార్టెంట్. ఆ ఫుడ్ కూడా నేను తీసుకొచ్చాను, ఫుడ్ కూడా చూపిస్తాను. హార్ట్ పేషెంట్స్కి ఏమి ఇస్తామంటే అతనికి ప్లేట్ 1 అని ఇస్తాం. ప్లేట్ 1లో అతని బాడీ వెయిట్ అని, సపోజ్ ఎగ్జాంపుల్ అతని బాడీ వెయిట్ ఒక 50 కిలోలు అనుకోండి, 50 కిలోలు అనుకోండి, ఇంటూ 5 ఎంత అవుతుంది, 250 గ్రాములు అవుతుంది. 250 గ్రాములు అన్ని రకాల వెజిటబుల్స్ అన్ని బాయిల్ చేసి ఇస్తాము. దీంతోపాటు కొంచెం టేస్ట్ గురించి యాపిల్ వేస్తాము, అనార వేస్తాము, డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా వేసేస్తాం దీంతోపాటు. ప్లస్ ఇంకోటి అంటే అన్నిటికన్నా రామ్మానం లాగా పనిచేసేది హార్ట్ గురించి గార్లిక్. కొలెస్ట్రాల్ తక్కువైతుంది, మెటబాలిజం పెంచుతుంది, ఇలా తినలేము గార్లిక్. కాబట్టి మా వెల్నెస్ సెంటర్లో మేము ఏం చేస్తామంటే గార్లిక్ను కొంచెం తవ మీద రోస్ట్ చేస్తాం, కొంచెం రెడ్ చేసేసి ప్రతి ఒక్కరికి నచ్చకున్నా కానీ 5 గార్లిక్ ఇస్తాం. 5 గార్లిక్ తిని ఈ సలాడ్ తింటాం. ప్లస్ సాల్ట్ వేయం, మేము పేషెంట్కి చాలా తక్కువ ఉంటాం కాబట్టి ఆ టేస్ట్ గురించి లెమన్ వాడతాం, సో దట్ టు కంపెన్సేట్ ద సాల్ట్ టేస్ట్. ఇవన్నీ తిన్న తర్వాత ఆనియన్ కూడా ఇస్తాం ఈ హార్ట్ పేషెంట్స్కు. ఇవన్నీ ఫుడ్ తిన్న తర్వాతనే వీల్ గివ్ ద సెకండ్ ప్లేట్. ఆ సెకండ్ ప్లేట్ ఇలా ఉంటుంది. సెకండ్ ప్లేట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సొరకాయ. ఇప్పుడు నేను సొరకాయ చూపించాను, సొరకాయ ఉంటుంది. ఇది సొరకాయ, ఇది బీట్రూట్ కర్రీ, ఇదేమో రాడిష్ కర్రీ, ప్లస్ ఇది నువ్వుల లడ్డు ఇస్తాం. అండ్ డిఫరెంట్ మిల్లెట్స్ కిచిడి ఉంటుంది. ప్లస్ బార్లీతో మేము ఇది బార్లీ గింజలు, బార్లీ రవ్వ దొరుకుతుంది మొత్తం, బార్లీ రవ్వతోనే కిచిడి చేస్తాం. సో దట్ అయినా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్న బాడీలో తీసేస్తుంది, బాడీ లైట్ అవుతుంది. బార్లీ కిచిడి చేసేస్తాము, బార్లీ రోటీ చేసేస్తాము, ప్లస్ సొరకాయ కర్రీ చేస్తాము, బీరకాయ కర్రీ చేస్తాము. అన్ని న్యాచురల్ పద్ధతిలో ఫుడ్ ఇస్తాం. చాలామంది అంటారు డాక్టర్ గారు మీ ఫుడ్ తినే మాకు చాలా బెటర్ అనిపిస్తుంది అంటున్నారు. అందుకంటే పేషెంట్స్ ఎవరైనా ప్రాబ్లం మా దగ్గర కన్సల్టేషన్ లేకపోతే ఫుడ్ కూడా రావచ్చు. చాలా మంది అంటారు డాక్టర్ గారు మీ దగ్గర తినొచ్చా, ఎందుకంటే మేము ఒకసారి హోటల్కి వెళ్తే కూడా మాకు ఎన్నో డబ్బులు అవుతాయి, మీ దగ్గరికి వస్తే మా దగ్గరకు వచ్చేసి ఫుడ్ ఆల్సో దే కెన్ ట్రై. ఓకే, ఫుడ్ ట్రై చేసుకోవచ్చు. ప్లస్ ఎవరికైనా నచ్చింది అనుకోండి, we will also show how to make the food. ఓకే, ఇలా సపోజ్ సొరకాయ కిచిడి ఎలా చేయాలి. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఈ హార్ట్ పేషెంట్స్కు రోజు ఒకసారి గ్రీన్ జ్యూస్ ఇస్తాం, అన్ని రకాల గ్రీన్స్. అడ్మిట్ అవ్వాలండి వాళ్ళు కూడా? అడ్మిట్ అయితే బెటర్. కొత్తిమీర, కరేపాకు, పుదీనా, ప్లస్ గ్రీన్ యాపిల్ లేకుండా రెడ్ యాపిల్, ఇవన్నిటి కలిపేసి గ్రీన్ జ్యూస్ ఇస్తాం. గ్రీన్ జ్యూస్ వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, లివర్ డీటాక్స్ అవుతుంది, కిడ్నీ డీటాక్స్ అవుతుంది, ఆకలి బాగా అవుతుంది. ప్లస్ అతను ఒకవేళ షుగర్ ఉన్నా కానీ షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇవన్నీ వల్ల మేము హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ఒకవేళ పేషెంట్కి షుగర్ ఉందనుకోండి, కరేలా, టమాటా, కీరా జ్యూస్ ఇస్తాము. ప్లస్ మండు కాస్ అని చెప్తాము. డిఫరెంట్ నేచురల్ పద్ధతిలో హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేసేస్తాము. ప్లస్ మేము అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రతిరోజు మా దగ్గర 3 times స్పెషల్ హార్ట్ గురించి ఎక్సర్సైజ్ చూపిస్తాము. వాళ్ళ మొబైల్లో మేము రికార్డ్ చేసుకోమంటాం. మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఒక ఆన్లైన్ లింక్ ఇస్తాం, ఇంటి నుంచి కూడా మాతో జాయిన్ కావచ్చు, జాయిన్ అయ్యి రోజు మాత్రం చేసేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఆయిల్ లేకుండా చేసేస్తాం. మన ప్రేక్షకులు డాక్టర్ గారు ఆయిల్ లేకుండా పకోడీ చేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా కర్రీ చేసుకోవచ్చు, అలానే అందరికి ఒక డౌట్. నేను ఒక చెప్తాను, ఆయిల్ లేకుండా ఎగ్జాంపుల్ మీరు ఒక టమాటా కర్రీ చేయాలనుకోండి ఆయిల్ లేకుండా, నేను మన ప్రేక్షకులు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. జస్ట్ కడాయిలో జనరల్గా మనం ఆయిల్ వేస్తాం, ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి మనం
పోమ్ పెట్టి మిగతా వెజిటబుల్స్ వేస్తాం. ఈ హార్ట్ పేషెంట్స్ మాత్రము బాండీ పెట్టేసేసి దానిలో కూడా ఆయిల్ పోయొద్దు, ఒట్టి జీరా రాయి వేసేసి కొంచెం రోస్ట్ చేసేసేయాలి. రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేయాలి, ఆనియన్స్ కూడా రోస్ట్ చేసేయాలి. తర్వాత టమాటా వేసేయాలి, మిగతా ఇంగ్రీడియంట్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ అన్నీ వేసేసేసి కొంచెం వాటర్ పోసేసేయాలి. అంతే. మీరు ఆయిల్ మన ఇంట్లో ఆయిల్ హార్ట్ పేషెంట్స్ ఒక బాటిల్లో ఆయిల్ పోస్తారు కదా, ఇంకో వాటర్ ఆయిల్ బదులు ఒక బాటిల్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ను ఆయిల్ అనుకోవాలి హార్ట్ పేషెంట్స్. వేసేసి అసలు ఆయిల్ తీసుకో, జీరో ఆయిల్తో మేము ఫుడ్ చూపిస్తాం వాళ్ళకు. ఆ కర్రీలో ఇప్పుడు టమాటా కర్రీలో వాటర్ ఆయిల్ ఎక్కడెక్కడ వాడతామో వాటర్ పోసేసి బాయిల్ చేసేసేయండి, స్టీమ్ అయిపోతుంది. యువర్ కర్రీ ఈస్ రెడీ. సేమ్ టేస్ట్, మీరు ఆయిల్ ఎలా ఉంటుందో దీంతో కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. చాలా మంది అంటారు డాక్టర్ గారు పకోడీ ఎలా చేసుకోవాలి, మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలి అంటారు. జనరల్గా మనం మిర్చి ఎలా చేస్తామో మిర్చీలు మసాలా పెట్టేసి పిండిలో అద్దేసేసి ఆయిల్ వేసేస్తాం, అంతేగా. జనరల్గా ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు. ఈ హార్ట్ పేషెంట్స్ ఆయిల్ లేకుండా ఎలా చేసుకోవాలని మేము ఒక చాలా R&D చేస్తాం. సింపుల్, మీకు కూడా చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. మిర్చీలను పిండి పెట్టేసేసి పిండిలో మసాలా పెట్టేసి పిండిలో అద్దేసేసి ఇడ్లీ కుక్కర్ మీద పెట్టేసేయాలి. సపోజ్ ఒక్కొక్క ఇడ్లీ మీద ఒక బజ్జీ పెట్టేసేసి స్టీమ్ ఇవ్వాలి. సో దట్ యువర్ మిర్చి ఈస్ రెడీ వితౌట్ ఆయిల్. టేస్ట్ ఉంటుంది. ఈ మధ్యలో ఎయిర్ ఫ్రైయర్స్ కూడా వచ్చేసేసాయి. సో డిఫరెంట్ పద్ధతుల్లో మేము వాళ్ళకు టేస్టీ ఫుడ్ చేస్తాం, హెల్తీ ఫుడ్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేపిస్తాము, యోగా చేపిస్తాము, ఈ డైట్ ఇస్తాము. ప్లస్ డిఫరెంట్ నేచురల్ పద్ధతి. సపోజ్ అతనికి బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, శిరోధార చేస్తాం. శిరోధార వల్ల బ్లడ్ ప్రెషర్ తక్కువ అవుతుంది, బాడీలో మంచి హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి, ఈ ఫీల్ రిలాక్స్ ఉంటాడు. బాగా అభ్యంగం చేస్తాం, ఆకుపంచర్ చేస్తాం. మా దగ్గర టీం అందరు ఉన్నారు కాబట్టి మాకు ఈజీగా. ప్లస్ మా దగ్గరకు వచ్చేసి డైట్ తీసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పద్ధతుల వల్ల మేము హార్ట్ పేషెంట్స్కి హెల్ప్ చేస్తున్నాం. మీరు వెళ్ళే టైంకి ఇప్పుడు ఫస్ట్ పేషెంట్ మీ దగ్గర జాయిన్ అయినాక ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఇప్పుడు వాల్స్ బ్లాక్ అయ్యాయి అనుకోండి, హార్ట్లో బ్లాక్స్ అతనికి తెలుస్తుంది. ఎగ్జాంపుల్ మా ఇంకోటి ఏంటంటే మా హాస్పిటల్కు ఒక 3-4 మన గుండె డాక్టర్లను కన్సల్టేషన్ పెట్టుకోము, కార్డియాలజిస్ట్తో జాయింట్ వెంచర్ చేస్తాం. ఒక పేషెంట్ వచ్చిందంటే ఒక కార్డియాలజిస్ట్ చూస్తారు, మా న్యాచురోపతి డాక్టర్ చూస్తారు, హోమియోపతిక్ డాక్టర్ చూస్తారు, ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు. మేమందరం కలిపి ఒక టీం లాగా చేసేసి కార్డియాలజిస్ట్ చెప్తారు ఏం మెడిసిన్ ఇవ్వాలి, ఏ మెడిసిన్ ఎలా తగ్గించవచ్చు. మా హోమియోపతిక్ డాక్టర్ చూస్తారు ఏం మెడిసిన్ ఇవ్వాలి, మా న్యాచురోపతి డాక్టర్ చూస్తారు ఆమె ప్రాబ్లంకు ఏం మెడిసిన్ ఏం డైట్ ఇవ్వాలో. కాబట్టి ఒక జాయింట్ వెంచర్లో మనం అందరం ఒక టీం లాగా చేస్తున్నాం కాబట్టి పేషెంట్ ఆల్సో వెరీ హ్యాపీ. క్లియర్ అవుతాయా వాల్స్ అనేవి? టైం పడుతుంది, ఇట్ టేక్స్ టైం. నేను చెప్పాను కదా జ్యూసెస్ అని 9 వీక్స్ చెప్పాను. 9 వీక్స్ తర్వాత టెస్ట్ చేయమంటాను. 9 వీక్స్ కాల్ పేషెంట్ ఫీలింగ్ బెటర్. ఆఫ్టర్ 1 వీక్ తర్వాతనే నాకు ఆయాసం తక్కువ ఉంది, నొప్పి తక్కువ అవుతుంది, ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అంటారు. ఈవెన్ డాక్టర్ హార్ట్ పంపింగ్ కూడా పెరిగిపోతుంది. చాలా మంది బ్లాక్స్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని 100 మంది బ్లాక్స్ అన్ని 30%, 40%, 60% బ్లాక్స్ అన్ని క్లియర్ అయినాయి డాక్టర్ గారు. వాళ్ళే మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్స్ కూడా మీ దగ్గరికి వస్తారు. మాకు చాలా మంచి ఇంపార్టెంట్ అడిగారు. ఈ మధ్యలో చాలా మంది క్యాన్సర్ ర్యాంపెడ్ అయిపోతుంది, లేట్ స్టేజ్లో వస్తున్నారు. ఫస్ట్ క్యాన్సర్ గురించి నేను మన మహిళలకు చెప్పేది ఏంటంటే, ఈ మధ్యలో ఏంటంటే ఫార్మర్స్ వాళ్ళకు ఈల్డ్ వెజిటబుల్స్ పెరగాలని వాళ్ళు యూరియా వేస్తారు, కెమికల్స్, పెస్టిసైడ్స్ బాగా కొడతారు. కొట్టేసిన తర్వాత మనం మార్కెట్లో కొనేస్తాం. అందు గురించి ఆ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ లేకుండా ఆర్గానిక్ ట్రై చేయండి. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ ఉన్నాయనుకోండి, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి నేను ఒక ఫార్ములా మా హాస్పిటల్లో అలానే చేస్తాం. ఇంట్లో ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ వైఫ్స్ అందరూ ఒక టబ్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని దానిలో 2 చెంచాలు బేకింగ్ సోడా వేయాలి. బేకింగ్ సోడా వేసేసి ఒక 20 నిమిషాలు వెజిటబుల్స్ అన్ని మనం మార్కెట్ నుంచి తెచ్చిన వెజిటబుల్స్ అన్ని దానిలో పెట్టేసేసేయండి. పెట్టేసేసిన తర్వాత దాని ఎఫెక్ట్ పోయిన తర్వాత అప్పుడు వాడండి. అది లేదన్నప్పుడు టర్మరిక్ వాడుకోవచ్చు, లేకపోతే ఈవెన్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. దానివల్ల మొత్తం పోకున్నా కానీ అట్లీస్ట్ మ్యాక్సిమం వరకు ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ పోతుంది. అలా ఫస్ట్ థింగ్ అలా చేయండి. ప్లస్ మీరు హోటల్కి వెళ్తారనుకోండి, పన్నీర్ బటర్ మసాలా అంటాం, లేదా పాలక్ పన్నీర్ అంటాం. జనరల్గా హోటల్ వాళ్ళు ఆ కలర్ పేషెంట్ కస్టమర్కు అప్పీల్ ఉండాలి కదా. వాళ్ళని చాలా మంది కలర్స్ వాడుతుంటారు, ఫుడ్ కలర్స్ వాడుతుంటారు, డిఫరెంట్ కలర్స్ వాడతారు. అందు గురించి దట్ ఈస్ ఆల్సో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. అందు గురించి వీలైనంత వరకు మీ హోటల్కి వెళ్ళినప్పుడు చెప్పండి నాకు కలర్ లేకుండా వెజిటబుల్ కావాలి, ఒకవేళ ఆ వెజిటబుల్స్ ఆర్డర్ ఇవ్వకండి. డు నాట్ టేక్ రిస్క్, దిస్ ఆల్ ద కాజెస్ ద క్యాన్సర్. అందు గురించి మేమేం చేస్తున్నామంటే మా వెల్నెస్ సెంటర్లో ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో హెల్ప్ చేస్తాం. ఇలా గ్రీన్ జ్యూస్ ఇస్తాము, ప్లస్ గోధన్ అర్క్ అని గోమూత్రం అంటారు, దీన్ని రామ్మానం లాగా పనిచేస్తుంది క్యాన్సర్కు, గోమూత్రం అంటారు. మేము R&D చేసాము. మాది R&D సెంటర్ హరిద్వార్లో ఉంది. లక్షల మందికి మేము దీని మీద రీసెర్చ్ చేసాము. రీసెర్చ్ పేపర్ కూడా మా వెబ్సైట్లో ఉంది.
మా పతాంజలితో మాకు టైప్ ఉందమ్మా వెబ్సైట్లో. పతాంజలి రీసెర్చ్ ఫౌండేషన్లో అన్ని గోమూత్రం గురించి చాలా పేపర్స్ ఉన్నాయి. ఇది మేము ఏం చేస్తున్నామంటే క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్ లేని వాళ్ళు కూడా ఒక 10 ml గోమూత్రం వేడి నీళ్ళలో, జనరల్గా గోమూత్రం స్మెల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వేడి నీళ్ళలో ఒక 10 ml వేసేసి దానిలో కొంచెం తులసి డ్రాప్స్ వేసేసి కొంచెం ఒక చెంచా 2 చెంచాలు తేనె కలిపేసి మార్నింగ్ తీసుకోవడం వల్ల ఇది ఎన్నో రకాల ప్రాబ్లం, బాడీలో ఉన్న టాక్సిన్ తీసేస్తుంది, డర్ట్ తీసేస్తుంది, మోషన్ ఫ్రీ అయిపోతాయి, యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది, ఎన్ని విధాలుగానో గోమూత్రం అనేది పనిచేస్తుంది. మా R&D సెంటర్ లక్షల మందికి ట్రై చేస్తారు, పేపర్స్ కూడా ప్రజెంట్ చేస్తాం, మా పేపర్లు కూడా ఉన్నాయి. సో కాబట్టి మీరు ట్రై చేసేయండి. ఇంకోటి ఇది ఎకనామికల్, ఇంత బాటిల్ ఓన్లీ 50 రూపీస్ 55 రూపీస్ ఉంటుంది. ఇది మీకు 1 నెల రోజులు వచ్చేస్తుంది. సో కాబట్టి ఇవన్నీ నేచురల్ పద్ధతిలో ట్రై చేయండి. వెజిటేబుల్స్ క్వాంటిటీ పెంచండి. ప్లస్ మార్నింగ్ మీరు ఏంటంటే వీలైనంత వరకు ఎర్లీ డిన్నర్ చేయండి. మార్నింగ్ ఏమో ఫ్రూట్స్ తీసుకోండి, మధ్యాహ్నం ఏమో ప్లేట్ 1 ప్లేట్ 2 తీసుకోండి, 7 o'clock లోపల డిన్నర్ చేయండి, చెప్పులు లేకుండా నడవండి. వీలైనంతవరకు ఎక్కడ కెమికల్ టైప్ ఆఫ్ సోప్స్ కానీ డిటర్జెంట్స్ కానీ వీలైనంతవరకు అవాయిడ్ చేయండి. న్యాచురల్ పద్ధతిలో మీరు చేయండి. ప్లస్ ఎర్తింగ్ చేయండి, చెప్పులు లేకుండా రోజు ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు నడవండి. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో బికాస్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మేము ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఓకే, ప్రతి గురువారం పూర్ పేషెంట్స్కు, క్యాన్సర్ పేషెంట్స్కు ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం ఎవ్రీ గురువారం. క్యాన్సర్ పేషెంట్స్కు టిల్ 31st August వరకు మేము ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం. ఎవరైనా రావచ్చు. ప్లస్ మీరు ఇంటి పక్కన ఉన్న వస్తువు వాడండి. ఒక 5-6 వేపాకులు ఉదయం నమిలి హాట్ వాటర్ తీసుకొని, సాయంత్రం నమిలి హాట్ వాటర్ తీసుకోండి. ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. ప్లస్ ఇక్కడ బయట కంట్రీ వాళ్ళందరూ వేపాకు పౌడర్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. ఒక 5 grams 6 grams హాట్ వాటర్లో వేసేసి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 2 సార్లు తాగండి. ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. దీనివల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి క్యాన్సర్కు. మీరు ట్రై చేయండి. లేదంటే మా దగ్గర మెడికేటెడ్ పాన్ ఇస్తున్నాం. ఒక వేపాకు తీసుకోకుంటే ఈ వేపాకును ఏం చేసేసేయండి, ఈ 5-6 వేపాకులు ఈ తమలపాకులో పెట్టేసేసేయండి. తమలపాకులో పెట్టి సోమ పెట్టి తినేసేయండి. మీకు వేపాకు ఈజీగా తినగలుగుతారు. నార్మల్ చైల్డ్ కూడా తినొచ్చు. ఇది ఎలా అంటే తినలేం, చేదు ఉంటుంది. ఇలా తమలపాకులు పెట్టడం వల్ల అది న్యూట్రలైజ్ అయిపోతుందండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇంకోటి మా దగ్గర పచ్చి పసుపు, అల్లం, పచ్చి పసుపు అంటాం, ప్లస్ అల్లం, ఇవన్నీ ఏంటంటే బాయిల్ చేసేసి దాన్ని వాటర్ తీసుకోవడం వల్ల పచ్చి పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. పచ్చి పసుపు అది అల్లం లాగానే ఉంటుంది. వాటర్ వేసి బాయిల్ చేసి తీసుకోవడం వల్ల అది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మేము క్యాన్సర్ పేషెంట్స్కి రోజు ఉదయం సాయంకాలం దాని డికాషన్ ఇస్తాం, వెజిటబుల్స్ ఇస్తాం. ప్లస్ ఇంకోటి క్యాన్సర్ మీరు అడిగారు కాబట్టి చాలామంది నైట్ 12 o'clock 1 o'clock 2 o'clock పార్సల్ తెప్పిస్తారు. వేడి బిర్యానీ ఉంటుంది, వేడి ఆ కవర్ బిర్యానీ దాంట్లో సిల్వర్ ఫాయిల్ వేసేసి అతను తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. 2 o'clock 3 o'clock 1 o'clock తింటాం. ఆల్ ద క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. సో వీలైనంత వరకు ప్యాకేజ్డ్ ఫుడ్, ఎప్పుడో ఫుడ్ తయారవుతుంది, వారం రోజుల్లో 15 రోజుల తర్వాత ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ వేస్తారు. జ్యూస్ వీలైనంత వరకు టేక్ ఫ్రెష్ చేసేసుకోండి. ప్రిజర్వేటివ్స్ అవాయిడ్ చేసేసేయండి. ఇంకా మన మోరింగా లీవ్స్, మునగాకు జ్యూస్ తాగండి. జనరల్ హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేయండి, ఇమ్యూనిటీ పెంచేయండి. మార్నింగ్ వాక్ చేయండి, ఈవినింగ్ వాక్ చేసేసేయండి. డిన్నర్ సాయంకాలం 7 లోపల తినేసేసేయండి. మేము చెప్పినట్టు ప్లేట్ 1 ప్లేట్ 2 తీసుకోండి. సాయంకాలం మాత్రం 7 లోపల తినేసేసేయండి. డ్రింక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్, గెట్ గుడ్ స్లీప్. సో దట్ ఈస్ ఆల్. ఇమ్యూనిటీ పెంచడం వల్ల క్యాన్సర్ అనేది మనకు రాదు. ఇమ్యూనిటీ లేకుంటే వాళ్ళకి వచ్చేస్తుంది. ప్లస్ దిస్ ఆల్ ద టొబాకో చేవింగ్, దిస్ ఆల్సో చాలా మంది రోజు పాన్ పరాగ్ తింటుంటారు. మాకేం చెప్పిన అయినారు, మాకేం కాదంట. స్లోగా మా దగ్గర ఎంతో 100 మంది టంగ్ క్యాన్సర్ పేషెంట్స్, జా క్యాన్సర్ పేషెంట్స్ వచ్చి డాక్టర్ గారు హెల్ప్ చేయండి అంటే వాట్ వీ కెన్ డూ లాస్ట్ స్టేజెస్లో వస్తున్నారు. అందువల్ల మనం ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్. వీలైనంతవరకు ట్రై చేయండి. ఆర్టిఫిషియల్గా వెళ్ళకండి. న్యాచురల్ పద్ధతిలో న్యాచురల్ వెజిటబుల్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసేసుకోండి. ఎర్లీ డిన్నర్ చేసేసేయండి. చెప్పుడు లేకుండా రోజు 15 నుంచి 20 నిమిషాలు నడవండి. ఈ నీమ్ లీవ్స్ ఇంటి పక్కన ఉంటుంది, రోజు 5-6 నీమ్ లీవ్స్ తీసేసుకోండి. పచ్చి పసుపును బాయిల్ చేసి దాన్ని డికాషన్ తీసుకోండి. ప్లస్ మన ఒక పేషెంట్కి బ్రెస్ట్లో లంప్ ఉండే, ఆమెకి ఏం చేస్తాము, ఈ 5 రకాల జ్యూస్, ఆమెకు ఫుడ్ ఇవ్వకుండా ఒక 4-5 రోజులు ఇదే పెట్టాం. 5 రకాల జ్యూసు,
కొంచెం పచ్చి పసుపు, కొంచెం ఉసిరికాయ, కొంచెం నిమ్మకాయ, కొంచెం పైనాపిల్ అవన్నీ చేసి జ్యూస్ ఇచ్చాం. మార్నింగ్ జ్యూస్, మధ్యాహ్నం జ్యూస్, రాత్రికి జ్యూస్, అలా జ్యూస్ పెట్టాం. 4 days 5 days అయిన తర్వాత ఆ పేషెంట్ వచ్చారు, డాక్టర్ గారు మీరు చెప్పినట్టు తీసుకున్నాను, ఆమెకు 40% బ్రెస్ట్లో లంప్ తగ్గిందంట. షీ ఫీల్డ్ వెరీ హ్యాపీ. మళ్ళీ వాళ్ళ గైనకాలజిస్ట్ వెళ్ళింది, రియలా డాక్టర్ గారు? అవునమ్మా 40% తక్కువ ఉంది, ఎలా చేసామంటే ఆమె చెప్పిందంట. ఈవెన్ గైనకాలజిస్ట్ ఆల్సో షాక్డ్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. మేము ట్రీట్మెంట్ చేసాము, ఈ డైట్ ఇచ్చాము, ఎక్సర్సైజ్ చేయించాము, యోగా చేయించాము, చెప్పులు లేకుండా నడిపించాము. ఇవన్నీ పద్ధతి వల్ల ఎనీ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కూడా మేము హెల్ప్ చేస్తున్నాము. ఎంత తొందరగా వస్తే మేము వాళ్ళకు మేము హెల్ప్ చేయొచ్చు. ఎంత లేట్ స్టేజ్ వచ్చామనుకోండి మేము కూడా ఏం హెల్ప్ చేయలేము. ప్లస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రికాషన్ తీసుకోండి. ఇవన్నీ న్యాచురల్, ప్రతి ఇంట్లో ఉండే వస్తువే ఇవన్నీ. ప్రికాషన్ తీసుకోండి. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. రైట్. సో చూశారు కదా గుప్తా గారు ఏమంటున్నారో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నిజంగానే అది. ఇంతకుముందు మనం న్యాచురల్గా మనకి ఎలాంటి మెడిసిన్స్ ఉండేవి కాదు. మన పూర్వీకులు మొత్తం కూడా న్యాచురల్ పద్ధతిలోనే వాళ్ళకు వచ్చిన జబ్బులు కానీ అనారోగ్య సమస్యలు కానీ తగ్గించుకునేవాళ్ళు. ఇప్పుడు అదే ప్రొసీజర్ ఇక్కడ వీళ్ళు వాడుతూ ఉన్నారు. మీరు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఈ ఆల్కహాల్కి, స్మోకింగ్కి, ఇవన్నింటికి దూరంగా ఉండండి. ఒకవేళ మీకు క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ అయితే మీరు వెంటనే గుప్తా వెల్నెస్ సెంటర్కి వెళ్తే అక్కడ మీకు అంటే చాలా తొందరగా ఎర్లీ స్టేజెస్లో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఎర్లీగా తగ్గుతుంది. సో న్యాచురల్ పద్ధతిలో అక్కడ మీకు ట్రీట్ చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉన్న మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అండ్ గుప్తా వెల్నెస్ సెంటర్ గురించి తెలియజేయండి. అక్కడికి వెళ్తే మీరు అక్కడ కొన్ని డేస్ అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు తొందరగా తగ్గగానే ఇంటికి పంపిస్తారు. సో కనుక ఈ వీడియో ఎవరు చూస్తూ ఉన్నా కానీ వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.